So, in this video, we are going to discuss about syllabus of MA English ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కోర్స్ 3 ఇంగ్లీష్ డ్రామా. సో వీటి గురించి నేను ఆల్రెడీ ఒక 5 minutes వీడియో చేశాను. కాకపోతే ఏంటంటే అందులో మనం ఇలా పీపీటీ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇక్కడ మనం పీపీటీ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కొంచెం సిలబస్ ఇంకొంచెం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి చేస్తున్నాను చూడండి. సో మనకు మేజర్గా దిస్ ఈస్ ద English drama. So what are the, in Dr. B.R. Ambedkar Open University, already we discussed in previous videos. Every syllabus is divided into blocks and each block is divided into units, right? So ఇందులో మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఏ బ్లాక్స్ ఉన్నాయి. ఇంకోటి మేజర్గా డ్రామా అంటే మనం డ్రామటిస్ట్ గురించి ఒక 15 డ్రామటిస్ట్ గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుంటే ఈజీగా మనం ఈ యొక్క సిలబస్ కంప్లీట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏ సిలబస్ ఉందో అది కంప్లీట్ అవుతుంది, రైట్? సో అక్కడ మనం ఏమేమి ఉన్నాయని చూద్దాం. సో బ్లాక్ 1 వచ్చేసి ఏంటంటే రెనెసాన్స్ డ్రామా. సో నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, డిఫరెంట్ ఏజెస్ ఫ్రమ్ ఆంగ్లో సాక్సన్ టు కాంటెంపరీ వరకు. దెర్ ఆర్ 16 to 17 ఏజెస్, రైట్? ఆంగ్లో సాక్సన్, ఆంగ్లో నార్మన్, డార్క్ ఏజ్, రివైవల్ ఏజ్, ఇలా మనం డిఫరెంట్ ఏజెస్ గురించి డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే రెనెసాన్స్ పీరియడ్లో ఉన్నటువంటి డ్రామా ఏంటి, అంతకంటే ముందు ఉన్నటువంటి డ్రామా ఏంటి అనేది మనం చూస్తాం, రైట్? సో ఇక్కడ మేజర్గా ఉన్న రైటర్స్ ఎవరు, మనకున్న రైటర్స్ అంటే ఫస్ట్ యూనిట్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇన్ ఫస్ట్ యూనిట్, దట్ ఈస్ క్రిస్టఫర్ మార్లో, టర్బలైన్, ద గ్రేట్ అండ్ డాక్టర్స్ ఫాటర్స్. సో దీస్ ఆర్ ద 2 వర్క్స్ ఆఫ్ ది క్రిస్టఫర్ మార్లో. అతని లాట్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి, ఏ రైటర్స్ అయినా, డ్రామటిస్ట్ అయినా, పోయిట్స్ అయినా లాట్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. ఆ వర్క్స్ని మనం చూసుకుంటూ ఇక్కడ ఏముంది, మనకి సిలబస్లో ఏముంది, సో వాటి క్యారెక్టర్స్ ఏంటి, క్యారెక్టర్ అనాలిసిస్ కానీ, సో డిఫరెంట్ ఫ్యూచర్స్ ఏంటి అనేది మనం చూడవచ్చు, ఎలాంటి టెక్నిక్స్ వాడారని, రైట్? సెకండ్ యూనిట్ వచ్చేసి విలియం షేక్స్పియర్. సో విలియం షేక్స్పియర్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ఆథర్ ఆర్ రైటర్ ఆర్ డ్రామటిస్ట్. సో డిగ్రీలో కానీ, పీజీలో కానీ, లేకపోతే పీజీటీ కానీ, ఎనీ ఎగ్జామ్ యూజీటీ కానీ విలియం షేక్స్పియర్ లేకుండా మనకు ఎలాంటి సిలబస్ అనేది ఉండదు అసలు. విలియం షేక్స్పియర్ కంపల్సరీ సిలబస్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది, రైట్? సో డెఫినెట్లీ విలియం షేక్స్పియర్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు విలియం షేక్స్పియర్ యొక్క వర్క్, ఓథెలో అనే వర్క్ని మనకు 1 యూనిట్గా ఇచ్చారు. సో దీని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను, ఓథెలో చూడండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. నెక్స్ట్ విలియం షేక్స్పియర్స్ మిడ్ సమ్మర్స్ నైట్స్ డ్రీమ్. సో దిస్ ఈస్ ద థర్డ్ యూనిట్. దీస్ ఆర్ ద 3 units in block 1, right? So next block 2, Jacobean drama and tragedy. So ఏజ్ ఆఫ్ జకోబియన్, చారలిన్, సో ఇలాంటి ఏజ్లో ఉన్నటువంటి డ్రామా ఏంటి, సో అక్కడ ఉన్న ట్రాజడీ ఏంటి అనేది చూస్తాం. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకునేది ఎవరు అంటే బెన్ జాన్సన్ యొక్క వోల్పోన్, రైట్? వోల్పోన్. సో ఇక్కడ మన రైటర్ ఎవరు అంటే, ఆ డ్రామటిస్ట్ ఆర్ రైటర్ ఎవరు అంటే బెన్ జాన్సన్. నెక్స్ట్ జాన్ వెబ్స్టర్, సో ద డచెస్ ఆఫ్ మాఫియా, సో ఇది నేర్చుకోవచ్చు. సో 5th యూనిట్. థర్డ్ యూనిట్ 6th యూనిట్ వచ్చేసి థామస్ మిల్టన్ అండ్ విలియం రౌలీ. సో దీస్ ఆర్ ద 2 రైటర్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ యూనిట్. సో దీస్ ఆర్ ద 3 యూనిట్స్ ఇన్ సెకండ్ బ్లాక్. నెక్స్ట్ మనకు థర్డ్ బ్లాక్ రిస్టోరేషన్ అండ్ 18th century కామెడీ. సో రిస్టోరేషన్ ఏజ్ అండ్ 18th centuryలో ఉన్నటువంటి కామెడీ ఏంటి, సో రైటర్స్ ఎవరు అనేది మనం చూస్తే, సో దీస్ ఆర్ దిస్ 3 యూనిట్స్ మేజర్లీ డిస్కస్ అబౌట్ ఆ రిస్టోరేషన్ ఏజ్ కానీ అక్కడ ఉన్న కామెడీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి వర్క్స్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆలివర్ గోల్డ్ స్మిత్, షీ స్టూప్స్ టు కాంకర్ అనేది వర్క్. నెక్స్ట్ విలియం కాంగ్రీవ్, ద వే ఆఫ్ ది వరల్డ్. సో దిస్ ఈస్ ద 8th యూనిట్. అండ్ విలియం వెచ్లీ, ద కంట్రీ వైఫ్ అనేది అతని వర్క్. సో దీస్ ఆర్ ద 3 యూనిట్స్ ఇన్ థర్డ్ బ్లాక్. నెక్స్ట్ 4th బ్లాక్ మోడ్రన్ డ్రామా. మోడ్రన్ ఏజ్లో ఉన్నటువంటి డ్రామా ఏంటి, సో అక్కడ మనం ఒక 3 మేజర్ రైటర్స్ని డిస్కస్ చేసుకుంటాం. ఎవరంటే జార్జ్ బెర్నార్డ్ షా, ఆర్మ్స్ అండ్ ది మ్యాన్ అనే వర్క్ గురించి. నెక్స్ట్ ఎంజి
బ్యారీ, సో అతని ది అడ్మైరబుల్ క్రిస్టాన్ అనే దాన్ని చదువుతాం. నెక్స్ట్ ఆస్కర్ వైల్డ్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అర్నెస్ట్. సో దీస్ ఆర్ ద 3 units in block 4. Now we are going to discuss about last, that is the 5th block, modern and post war drama. So modern and post war drama. So ikkada manaku J.M. Sinji, Rider of the Sea, John Obstey, Look Back in Anger is the work, and Harold Pinter, so the birthday party. So these are the 5 blocks, 15 units in ఇంగ్లీష్ డ్రామా ఇన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి సెకండ్ సెమిస్టర్లో ఈ పేపర్ వన్ ఆఫ్ ది డ్రామా అనేది వన్ ఆఫ్ ది పేపర్, రైట్. సో మనం ఇంకా డీటెయిల్గా అనేది మనం క్లాస్లో నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంటాం.